క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. ఆది టు త్రిబుల్ ఎన్టీఆర్తో ఈ జర్నీ విత్ వివి వినాయక్ గారు అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఎన్టీఆర్ అందరూ చెప్పే గొప్ప నటుడు. అంటే ఒక సీన్ పేపర్ని చూడకుండా జస్ట్ ఒకసారి చూసి ఓన్ చేసుకుని డైలాగ్స్ చెప్పి ఏమీ అతను అసలు ప్రిపేర్ అవ్వడు. డే వన్ నుంచి కూడా సార్ అస్సలు. ఓకే, తనకి ఏదో వరం అంతే. వస్తాడు, కెమెరా ముందుకు వస్తే ఏదో చేస్తాడు, మ్యాజిక్ వస్తుంది. మీరు త్రిబుల్ కూడా కొమరం భీముడో సాంగ్ చూస్తుంటే జస్ట్ ఒకే చోట ఉంటాడు, కానీ మీకు అక్కడే ఉన్నాడు. అది ఒక లెంగ్దీ సాంగు, మీకు ఆ ఫీలింగ్ ఏమీ రాదు. చూడండి, ఒక 5 minutes జస్ట్ అతను క్లోజప్తో కట్టిపాడేశాడు, అంతే కదా. చాలా అది ఎంత కష్టమైన విషయం. అది జనం పెద్దగా ఎక్కువ ఎంత సీరియస్ తెలియదు, కానీ యాజ్ అ డైరెక్టర్గా ఒక పెద్ద కమర్షియల్ హీరో, నేను ఒక పెద్ద కమర్షియల్ డైరెక్టర్గా ఉండి అదుర్స్ అనే సినిమా చేయడం అనేది పెద్ద సాహసం. చాలా పెద్ద సాహసం. అలా చూసిన ఎన్టీఆర్ గారిని ఇలా చూడాలంటే యాక్సెప్ట్ చేయాలి ఆడియన్స్. చాలా చాలా పెద్ద సాహసం. ఏదన్నా మిస్ఫేర్ అయితే అసలు వచ్చిందా, ఎంత మంచి పేరు వచ్చిందో అంత బ్యాడ్ వచ్చేది. అవును, తను ఏదైనా చేయగలడు. తన పాన్ ఇండియా స్టార్ అవడం నాకు పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. చూసారు కదా అప్పుడే ఆ పవర్ ఏంటో, డిక్షన్ అన్నీ తెలుసు తనకి, అన్ని లాంగ్వేజ్ల మీద కమాండ్ ఉంది. అదుర్స్ అంత పెద్ద హిట్ కొట్టారు కదా సార్. అందరూ ఎన్టీఆర్ ఫ్యాన్స్, వినాయక్ గారు ఫ్యాన్స్, అదుర్స్ 2 ఎప్పుడు అని అడుగుతున్నారు. ఇప్పుడు అంతా అదే నడుస్తుంది కదా, 102. అవును, బాహుబలి 102, KGF 102, అదుర్స్ 1-2 ఎప్పుడు? చెప్తున్నా కదా, ఒక అద్భుతం జరిగాక ఫస్ట్ ఇవన్నీ అనుకుని చేసినవి, అది అనుకోలేదు కదా. అందుకని దానికి ఎక్స్టెన్షన్ ఏంటని అప్పుడు మాకు లేదు మైండ్లో. మొన్న అంటే రాజమౌళి గారు ఇంకొక స్పెషల్ ఏంటంటే, మన ఇండియాకి Part 1, Part 2 ఇంట్రడ్యూస్ చేసింది ఆయనేనా, ముందెవరు ఉన్నారా? ఆయనే. Part 1, Part 2 ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు లేరు. బాహుబలితోనే స్టార్ట్ అయింది. అది నాకు మొన్న అనిపించింది, అవును కదా, Part 1, Part 2 ఇంట్రడ్యూస్ చేసింది ఈయనే కదా అని. ఎప్పుడంటే PS1 పొన్నియిన్ సెల్వన్ ఒక ఫంక్షన్లో రజనీకాంత్ గారు ఇంత పెద్ద స్క్రిప్ట్ని జమినీ వాసన్ గారు వదిలిండేవారు కాదు. ఎందుకంటే ఇది ఒక టైంలో అప్పుడు Part 1, Part 2 అనేవి లేవు, ఉండుంటే అప్పుడే చేసేవారు. ఈ సినిమా ఇప్పటివరకు చేయలేకపోవడానికి కారణం Part 1, Part 2 అనే సిస్టమ్ లేకపోవడం అని చెప్పి. అప్పుడు నేను అనుకున్నా, ఓహో, మన బాహుబలి 1 and 2 లేకపోతే ఇది కూడా వచ్చేది, ఇప్పుడు కూడా వచ్చేది కాదేమో. డెఫినెట్గా